అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అందర్ లాంగ్ వీడియో. ఇవాళ నేను ఒక రెసిపీ చేశాను. సో అది ఫ్లాప్ అయిందా లేకపోతే హై అయిందా అనేసి చివరిలో తెలుస్తుంది అనమాట. నేను టేస్ట్ చేసే విధానం బట్టి మీరు గెస్ చేయండి కేక్ అనేది ఎలా వచ్చిందో. అండ్ ఇప్పుడు బాలామృతంతో మనం కేక్ రెడీ చేసుకుందాం. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను షుగర్ తీసుకున్నాను అనమాట. సో మీరు దీని ప్లేస్లో బెల్లం తీసుకోండి, బాగా వస్తుంది కలర్ అనేది కేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే ఒక గ్లాసెస్తో చేస్తున్నాను, చిన్న టీ గ్లాస్తో చేస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, పాడైపోతుందేమో అని చెప్పేసి దాని గురించి అని ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఒక చిన్న గ్లాస్తో ఒక కప్పు మెజర్మెంట్ అనమాట, ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. అండ్ అలాగే 1.5 కప్ పాలు తీసుకున్నాను. ఇక్కడ అవి రెండు కూడా బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ అనేది మిక్సీ పట్టేస్తే పౌడర్లో అయిపోతుంది కదా, అప్పుడు బాగా కలుస్తుంది అనమాట. ఆ తర్వాత 2 కప్స్ బాలామృతం తీసుకోండి. ఇందులో షుగర్ ఉంటుంది కదా బాలామృతంలో, సో అది కూడా బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే అది కలవాలి షుగర్ అనేది, లేదంటే మనం తినేటప్పుడు పలుకులుగా తగులుతుంది. సో అందు గురించి బాగా మిక్స్ చేయండి. అండ్ 1 పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఒక ఈనో ప్యాకెట్ యూస్ చేస్తున్నాను, బేకింగ్ సోడా ఇంకా అవేం వేయట్లేదు అనమాట. ఓన్లీ ఇంకా ఈనో ప్యాకెటే చేస్తున్నాను. ఈనో వేయగానే చూసారా ఎలా బాగా పైకి పొంగిపోతుందో పిండి అనేది. ఇది ఎలా ఉండాలంటే రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి అనమాట. ఒకవేళ మీకు పౌడర్ అనేది సరిపోకపోతే కనుక కొంచెం యాడ్ చేసుకోండి. అది వేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే అది బాగా పైకంటూ వస్తుంది. ఈలోపు మనం కుక్కర్ కానీ లేదంటే ఏదైనా పాన్ లాంటిది ఉంటే గ్యాస్ మీద పెట్టుకుని ప్రీహీట్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది హీట్ అయ్యేలోపు దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే బాగా మిక్స్ చేస్తేనే కేక్ అనేది బాగా వస్తుంది అనమాట. ఆ తర్వాత 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి. గీ అంటే నెయ్యి, కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు కదా, సో అందుకే చెప్పాను. వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి. గీ ఎందుకంటే అది అంటుకోదనమాట, కేక్ అనేది గిన్నెకి స్మూత్గా వస్తుంది కేక్. ఆ తర్వాత ఈ కేక్ని వేరే బౌల్లో వేసుకోవాలి కదా బేక్ చేసుకోవడానికి. సో అందు గురించే దీనికైతే ఫస్ట్ నూనె రాయండి. మొత్తం బౌల్ అంతా నూనె రాసేసి అండ్ తర్వాత కొంచెం ఎక్కువే రాసుకోండి నూనె, ఎందుకంటే పిండి అనేది అంటుకోవాలి కదా బౌల్కి, లేదంటే మొత్తం కేక్ అంతా కూడా గిన్నెకి అంటుకుపోతుంది. ఆ తర్వాత తీయడానికి రాదు. నేను మిస్టేక్ చేశాను, అది ఏంటి అనేది మీ క్లాస్లో కేక్ చూడగానే అర్థమవుతుంది. నూనె కూడా ఎక్కువ రాసుకోండి. ఆ తర్వాత పౌడర్ అనేది కూడా వేసుకోండి. ఇక్కడ మైదా పౌడర్ వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే గిన్నెకి అంటుకోకుండా వస్తుంది కదా కేక్, అందు గురించి మైదా పౌడర్ వేస్తున్నాను. దీన్ని వేసుకొని బాగా మొత్తం గిన్నె అంతా కూడా కోట్ అయ్యేలాగా ఇలా కొట్టుకుంటూ వేయండి. అది మీకు చూపిస్తాను, ఎందుకంటే నేను షూట్ కట్ అయిపోయింది అనమాట అది నేను చేసింది. ఆ తర్వాత ఇందులోకి మొత్తం ఈ మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా ఇందులో వేసేసుకోండి. ఇది వేసుకున్నప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది కదా, డ్రాప్స్లా పడుతుంది. ఇలానే ఉండాలండి, నార్మల్ చేసుకునే కేక్స్లో అయితే ఉండకూడదు అనమాట. మొత్తం వేసేసుకొని ఆ తర్వాత మొత్తం ఫిక్స్ అయ్యేటట్టు మొత్తం వేసేసుకున్న తర్వాత బౌల్ని ఇలా కొట్టాలన్నమాట. ఇదేంటి బౌల్స్ లోపల మౌల్స్ అనేవి ఉంటాయి, అంటే ఖాళీ అనేది వచ్చిందంటే అప్పుడు కేక్ అనేది సరిగ్గా రాదు. అందు గురించి బాగా ఇలా కొట్టుకుంటే కనుక లోపల ఖాళీ అనేది ఎన్నో ఉంటే పోతుంది. ఆ తర్వాత ప్రీహీట్ చేసుకున్న పాన్లో కేక్ అయితే ఇప్పుడు మనం పెట్టేసుకుందాం. కేక్ పెట్టేసుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టేసుకోవాలి, ఎందుకంటే గాలి వెళ్ళినంత స్పేస్లో పెట్టుకుంటే బాగా అది ఓవెన్ టైప్లో అవుతుందన్నమాట కేక్. నేను ఏం మిస్టేక్ చేశానంటే కేక్ని వేడివేడిగా తీయకూడదు అండ్ ఇలా తయారైపోయింది. వేడివేడిగానే తీసేసాను, చల్లారాలండి కేక్. నేను ఆ తప్పు చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కేక్ని నేనైతే బాగా బేక్ చేయనివ్వలేదు, అంటే ఇంకొక 10 మినిట్స్ అనేది ఉండాలి. నేను ఉంచకుండానే తీసేసాను, ఆతృత, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా మనకి ఆతృత ఎక్కువ అనమాట. సో అందుకే తీసేసాను. ఆ తర్వాత కేక్ అయితే ఎలా వచ్చిందన్నది మీరే చూడండి. మొత్తం అంటే వేడివేడిగా ఉండడం గురించి కొంచెం విడిపోయింది లోపల, అదే కొంచెం చల్లారుంటే బాగా వద్దుని. ఇదిగోండి చూసారు ముక్క అనేది ఉండిపోయింది, ఇంకా కొంచెం బేక్ అవ్వాలి. ఆ బేక్ అయ్యేది కరెక్ట్గా వచ్చి ఉంటే నిజంగా చాలా బాగుందను. కానీ ఫస్ట్ టైం చేశాను కదా ఫ్లాప్ అయిందనమాట. నెక్స్ట్ టైం బాగా ట్రై చేస్తాను. టేస్ట్ మాత్రం తాటి రొట్టి అంటారు కదా ఆ టైప్లో వచ్చింది. కేక్ అయితే బాగానే వచ్చింది, టేస్ట్ కూడా పర్వాలేదు బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం బేక్ అవ్వాలి. అలానే ఇంకా కొంచెం చల్లారాలన్నమాట, అప్పుడు కేక్ అయితే బాగా వస్తుందని నాకు అర్థమైంది. కానీ ఫస్ట్ టైం చేసినప్పుడు ఫ్లాప్ అయిందనమాట. నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు ఫ్లాప్ అయిన దాంట్లో ఇదే ఫస్ట్ టైం. సో ఇంకేం చేస్తాను, నేను ఆల్రెడీ ముందే అనుకున్నాను కేక్ సరిగ్గా రాదేమో నాకు, కానీ ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు కదా, నిజంగానే అలాగే అయింది. అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బై బై.